హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాటెక్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఆధార్ కార్డు పీవీసీ కార్డు అంటే ఒక ప్లాస్టిక్ కార్డు ఎలా ఆర్డర్ చేయాలి అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు మనం ఆర్డర్ చేసుకోవటం బయట చేయించుకోవడం ఇంకా తొందరగా అయిపోయింది కదా ఎందుకు అనొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి, మనం జనరల్గా కనుక ప్రింట్ తీపించుకుంటే ఆధార్ కార్డ్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. లైక్ జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఇక్కడ మనకి డీటెయిల్స్ కానీ ఏమీ ఉండదు. సో ఒకవేళ దీన్ని ఎడిట్ చేసి పెట్టేమన్న ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో కొన్ని చోట్ల మీకు ఇది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో అదే అట్లా కాకుండా మీరు కనుక అఫీషియల్గా ఆధార్ వెబ్సైట్ నుంచి కనుక మీరు ఆర్డర్ చేసుకోవాలనుకోండి. సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా ఎప్పుడు మీకు కార్డు అనేది ఇష్యూ అయ్యి ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కూడా అంతా మీకు వాళ్ళ ఆధార్ వాళ్ళ సింబల్స్ కానీ అన్నీ మీకు ఉంటాయి. అండ్ ఇక్కడ అఫీషియల్గా మీకు ఆధార్ది ఎంబ్లమ్ కనిపిస్తుంది అనమాట. సో ఇలాగా దీన్ని రిజెక్ట్ చేయడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉండవు. అండ్ ఇది రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే రెండింటికి పడే కాస్ట్ సేమ్ ఒకటే, 50 రూపీసే. ఇది చేయించుకున్నా మీరు 50 రూపీస్ పడుద్ది, అండ్ ఇది ఆర్డర్ చేసుకుని 50 రూపీస్ పడుద్ది. కాకపోతే మీకు 1 వీక్ టైం పట్టింది రావడానికి, అంతేగాని బట్ ఇది అఫీషియల్గా మీకు అన్ని రకాలుగా మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎలా ఈ ఆధార్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం అనమాట. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఆధార్ కార్డ్ అని చెప్పి టైప్ చేయండి. సో ఇక్కడ మీకు ఆధార్ ఇది కనిపిస్తుంది వెబ్సైట్, ఇది ఓపెన్ చేయండి ఫస్ట్ వెబ్సైట్. సో యాక్చువల్గా నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను. సో లోడింగ్ కొంచెం ఓకే. ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, మీకు ఏ లాంగ్వేజ్ అయితే కావాలో అక్కడ మీ లాంగ్వేజ్ కావాలి. ఇక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. సో వన్స్ మీరు యూఆర్ఎల్ ఓపెన్ చేయగలే మీకు వెబ్సైట్ ఓవర్ అనేది ఎట్లా ఉంటుందో, మీరు ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఆధార్ పీవీసీ అని చూస్తారా, ఇదైనా క్లిక్ చేయొచ్చు. లేదు అంటే కనుక మీకు టాప్లో మై ఆధార్కి వెళ్ళి ఇక్కడ నుంచి అయినా సరే మీరు ఆధార్ పీవీసీ క్లిక్ చేయండి. సో వన్స్ ఇది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసి సో క్యాప్చా ఎంటర్ చేయండి. సెండ్ ఓపీటీ క్లిక్ చేయండి. సో ఇక్కడ వీళ్ళు చెప్పేది అంటే ఒకవేళ మీ మొబైల్ నెంబర్ కనుక మీకు ఒకవేళ లింక్ అయి ఉంటే కనుక సో ఇక్కడ వీళ్ళు అఫీషియల్గా వెళ్ళి చేసేసుకోమంటున్నారు. సో ఇక్కడ మై ఆధార్ .uid అని చూసారా, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ లాగిన్ క్లిక్ చేయండి. సో ఒకవేళ కనుక మీకు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఇక్కడ ఇది క్లిక్ చేసేసి ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే సో ఓటీపీ అనేది వస్తుంది అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ ఇది ఇష్యూ ఉంది. నార్మల్గా అయితే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. సో వన్స్ మీకు మీరు పేమెంట్ ఎంటర్ చేసేసుకోవచ్చు. మీన్ వైల్ లేదు మీ ఆధార్ మొబైల్ లింక్ అయి ఉంటే కనుక సో ఇక్కడ మై ఆధార్ ఇది ఉంది, మై ఆధార్ .uid.gov.inకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేయండి. సో వన్స్ మీకు ఓటీపీ రంగాలు ఓటీపీ ఎంటర్ చేయండి. లాగిన్ క్లిక్ చేయండి. సో లాగిన్ కొంచెం మీకు కొన్నిసార్లు సైట్ డౌన్ అయ్యేట్లా ఏమన్నా సరే, సైట్ చూస్తున్నా సరే కొంచెం టైం తీసుకుని లేదని మీకు ఎమ్మటం. సో చూసారు కదా, వన్స్ మీరు లాగిన్ అవ్వగానే ఇక్కడ మీ ఆధార్లో పిక్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ మీ ఆధార్లో మీరు ఏమేమి చేయొచ్చు అనేది కూడా అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. మీ అడ్రస్ మీరు అప్డేట్ చేసుకోవడం కానీ అన్నీ మీరు ఇక్కడ చేయొచ్చు. సో మీ బయోమెట్రిక్స్ లాక్ చేసుకోవడం అన్నీ చేయొచ్చు, అడ్రస్ అప్డేట్ చేయడం కానీ అన్నీ. సో ఇక్కడ మనం ఇప్పుడు ఆధార్ పీవీసీ కార్డు ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ మీరు ఓకే కన్ఫర్మ్ చేసేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు పేమెంట్ ఎలా చేయాలి, పేమెంట్ ఆప్షన్స్ ఏమైనా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది క్లిక్ చేసేసి మేక్ పేమెంట్ క్లిక్ చేయండి. సో మేక్ పేమెంట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి అనమాట. మీరు దేంతో ఇది పేమెంట్ చేయాలనుకుంటున్నారో సో అది సెలెక్ట్ చేసేసుకొని పేమెంట్ కంప్లీట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పే ఆర్ మీరు డైరెక్ట్గా మీకు ఒక యూపీఐ ఐడి మీకు ఐడియా ఉన్నా సరే ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా పేమెంట్ చేసేస్తే సో వన్స్ మీకు పేమెంట్ అంతా కంప్లీట్ అయిపోయినాక
విత్ ఇన్ 1 వీక్లో మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్కి మీకు ఆధార్ కార్డ్ అనేది వచ్చింది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కి మీకు మీ కార్డ్ అనేది డెలివరీ అవుతుంది విత్ ఇన్ 1 వీక్లో. సో ఇలాగా మీరు అఫీషియల్గా ఆధార్ వెబ్సైట్ నుంచి, ఆధార్ వాళ్ళ సైడ్ నుంచే మీరు ఒరిజినల్ పీవీసీ ప్లాస్టిక్ కార్డు ఆర్ పీవీసీ కార్డు ఏదైనా సరే మీరు ఆర్డర్ చేసుకొని ఇది యూజ్ చేయొచ్చు అనమాట.